హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు నేను మీకు క్యాబేజీ మిక్స్డ్ వెజ్ కర్రీ చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 5-6 లవంగాలు, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు ముక్కలుగా చేసి వేసుకోండి. అవి కొంచెం వేపుకున్న తర్వాత దగద్ పూల్, పత్తర్ పూల్ అని మనం బిర్యానీస్లో యూస్ చేస్తాం కదండి, వాటిని కూడా ఒక 4-5 వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక పిడికెడు పుదీనాని కడుక్కొని వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యారెట్, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుందాం. వాటిని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ నేనైతే 3 స్పూన్స్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3-4 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకసారి ఒక 2-3 మినిట్స్ అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి నేను. మీరు తినగలిగే కారాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. కారం కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే గ్రీన్ పీస్ కూడా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, క్యాబేజీ మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నం, చపాతీ, రోటీస్లోకి బాగుంటుంది. అయితే ఈ పత్తర్ పూలు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అంతా ఫ్లేవర్ అంతా దాంతోనే ఉంటుంది. ఇక నేను ఏ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ మరి ఇంకే మసాలా కానీ ఏమీ యూస్ చేయలేదు. అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.